వెల్కమ్ టు టైమ్ 24/7. మరి రోజు ఇండస్ట్రీలో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్న తారల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. ప్రముఖ నటి అమలా పాల్ దక్షిణాది సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన నటి. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలకు ఎంచుకుంటూ ఆమె సాగించిన ప్రస్థానం స్ఫూర్తిదాయకం. అమలా పాల్ 1991 అక్టోబర్ 26న కేరళలోని ఎర్నాకులంలో జన్మించారు. ఆమె తండ్రి పాల్ వర్గీస్, తల్లి అన్సిని పాల్. అమలా బాల్యం అంతా కేరళలోనే గడిచింది. చిన్నప్పటి నుండి ఆమెకు చదువుతో పాటు కళల పట్ల కూడా ఆసక్తి ఉండేది. ఆమె సోదరుడు అభిజిత్ పాల్ కూడా కొన్ని సినిమాల్లో నటించారు. అమలా పాల్ తన పాఠశాల విద్యను నిర్మలా అయ్యర్ సెకండరీ స్కూల్లో పూర్తి చేశారు. అనంతరం ఎర్నాకులంలోని సెయింట్ తెరిసా కాలేజీ నుండి కమ్యూనికేటివ్ ఇంగ్లీష్లో BA పట్టా పొందారు. కాలేజీ రోజుల్లోనే ఆమెకు మోడలింగ్ రంగంపై ఆసక్తి పెరిగింది. అదే ఆమెను సినీ పరిశ్రమ వైపు నడిపించింది. మోడలింగ్ చేస్తున్న సమయంలో దర్శకుడు లాల్ జోసెఫ్ కంటపడటంతో 2009లో నీలతామర అనే మలయాళ చిత్రంలో ఆమె నటిగా కెరీర్ ప్రారంభించారు. అయితే ఆమె గుర్తింపు తెచ్చిన మొదటి చిత్రం తమిళంలో వచ్చిన మైనా 2010. ఈ సినిమాలో మైనా పాత్రలో ఆమె చూపిన సహజ నటనకు విమర్శల నుండి భారీ ప్రశంసలు దక్కాయి. తమిళ, మలయాళ సినిమాలతో బిజీగా ఉన్న అమల 2011లో నాగ చైతన్య సరసన బెజవాడ సినిమాతో తెలుగులో అడుగుపెట్టారు. ఆ తర్వాత నాయక్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన నటించి కమర్షియల్ సక్సెస్ అందుకున్నారు. ఇద్దరు అమ్మాయిలతో అల్లు అర్జున్ సరసన పూరి జగన్నాథ్ దర్శకత్వం నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. అమలా పాల్ కేవలం కమర్షియల్ సినిమాలకే పరిమితం కాలేరు. దైవ తిరుమంగల్ విక్రమ్ సరసన స్కూల్ కరెస్పాండెంట్ పాత్రలో అద్భుతంగా నటించారు. ఆడే ఈ సినిమా అమలా కెరియర్లో అత్యంత సాహసోపేతమైన చిత్రం. కేవలం నటన మీద ఉన్న మక్కువతో ఆమె ఈ ప్రయోగాత్మక చిత్రంలో నటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. 2014లో ఆమె ప్రముఖ తమిళ దర్శకుడు AL విజయ్ను వివాహం చేసుకున్నారు. అయితే మనస్పర్ధల కారణంగా 2017లో వారు విడాకులు తీసుకున్నారు. ఆ సమయంలో ఆమె అనేక విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ కుంగిపోకుండా తన కెరియర్పై దృష్టి పెట్టారు. విడాకుల తర్వాత అమల కొంతకాలం సినిమాలకు దూరంగా ఉండి ఆధ్యాత్మిక వైపు మొగ్గు చూపారు. హిమాలయ పర్యటనలు, యోగా మరియు వెల్నెస్ పట్ల శ్రద్ధ పెంచారు. అనంతరం 2023లో తన చిరకాల మిత్రుడు జగత్ దేశాయ్ను వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరికి ఒక బాబు ఉన్నారు. అయితే ఆమె తన నటనకు గాను అనేక అవార్డులు అందుకున్నారు. ఫిలింఫేర్ అవార్డులు, మైనా సినిమాకు గాను ఉత్తమ నటిగా నామినేట్ అయ్యారు. తమిళనాడు స్టేట్ ఫిలిం అవార్డ్ ఉత్తమ నటిగా అవార్డు పొందారు. వివిధ అంతర్జాతీయ వేదికలపై ఆమె నటించిన ఆడై మరియు ఇతర చిత్రాలు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందాయి. సినిమాతో పాటు OTT రంగంలో కూడా అమల రాణిస్తున్నారు. తెలుగులో కుడి ఎడమైతే అనే వెబ్ సిరీస్లో నటించి తన ప్రతిభను చాటుకున్నారు. అలాగే హిందీలో రంజిష్ హీ సాహి అనే సిరీస్లో ద్వారా బాలీవుడ్లో కూడా అడుగుపెట్టారు. ప్రస్తుతం అమలా పాల్ మాతృత్వాన్ని ఆస్వాదిస్తూనే కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటున్నారు. 2024లో వచ్చిన ఆడు జీవితం సినిమాతో పృథ్వీరాజ్ సరసన సైను పాత్రలో ఆమె నటన విమర్శలకు ప్రశంసలు అందుకుంది. అమలా పాల్ తన కెరియర్లో గ్లామర్ పాత్రల కంటే ఎక్కువగా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలకే ప్రాధాన్యత ఇచ్చారు. ఆమె కెరియర్లో మీరు తప్ప చూడాల్సిన టాప్ 6 బెస్ట్ మూవీస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మైనా 2010 అమలా పాల్ను రాత్రికి రాత్రే స్టార్ట్ చేసిన సినిమా ఇది. ఒక పల్లెటూరి అమ్మాయిగా అమాయకత్వపు మరియు పట్టుదల ఉన్న మైనా పాత్రలో ఆమె నటన అద్భుతం. ఈ సినిమాకు గాను ఆమెకు విమర్శలకు నుండి భారీ ప్రశంసలు దక్కాయి. సహజమైన నటన మరియు గుండెను హత్తుకునే క్లైమాక్స్ కోసం ఆమె 2019 ఇది అమలా పాల్ కెరియర్లో అత్యంత సాహసోపేతమైన సినిమా. ఒక స్వతంత్ర భావాలు కలిగిన అమ్మాయి ఒక రాత్రి అనుకోకుండా ఒక చిక్కులో పడితే ఏం జరుగుతుంది అనేదే ఈ కథ. కేవలం ఒకే భవనంలో పరిమిత వస్త్రాల ధారణతో ఆమె చేసిన నటన సాహసం అనే చెప్పాలి. ఎందుకు చూడాలంటే తన ఇమేజ్ గురించి పట్టించుకోకుండా ఆమె చేసిన నటన కోసం. ది గోట్ లైఫ్ ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విమర్శలకు ప్రశంసలు పొందింది. పృథ్వీరాజ్ సుకుమారన్ భార్య సైను పాత్రలో అమలా పాల్ నటించారు. సినిమాలో ఆమె పాత్ర పరిధి తక్కువైన ఎమోషనల్ సీన్స్లో ఆమె మెప్పించిన పరిణితి ప్రేక్షకులను కదిలించింది. ఎందుకు చూడాలంటే విజువల్ వండర్స్ మరియు అమలా ఎమోషన్స్ పర్ఫార్మెన్స్ కోసం. కుడి ఎడమైతే వెబ్ సిరీస్ ఇదొక టైమ్ లూప్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్. ఇందులో అమలా పాల్ పోలీస్ ఆఫీసర్గా నటించారు.
ఒకే రోజు మళ్ళీ మళ్ళీ పునరావృతం అవుతూ ఉంటే ఆమె ఎదుర్కొనే సంఘర్షణలు చాలా బాగా పండించారు. ఎందుకు చూడాలంటే తెలుగులో వచ్చిన బెస్ట్ థ్రిల్లర్ సిరీస్లో ఇదొకటి. మీలీ 2015 ఇదొక ఉమెన్ సెంట్రిక్ మూవీ. ఆత్మవిశ్వాసం లేని సోషల్ యాంగ్జైటీలోకి వెళ్ళడానికి భయపడే ఉన్న ఒక అమ్మాయి తనను తాను ఎలా మార్చుకుంటుంది అనేదే కథ ఇది. ఈ సినిమాలో అమల మేకప్ లేకుండా చాలా సహజంగా కనిపిస్తారు. ఎందుకు చూడాలంటే వ్యక్తిత్వం వికాసం మరియు మోటివేషన్ కోసం. దైవ తిరుమగల్ 2011 విక్రమ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో అమలా పాల్ ఒక స్కూల్ కరెస్పాండెంట్ గా కనిపిస్తారు. కథలో కీలకమైన మలుపు తిప్పే పాత్ర ఆమెది. ఆమె స్క్రీన్ ప్రెజెంటేషన్ ఈ సినిమాకు ఒక హుందాతనాన్ని తెచ్చింది. ఎందుకు చూడాలంటే హృదయాన్ని కదిలించే తండ్రి కూతుళ్ల కథ కోసం. అమలా పాల్ గ్లామర్ పాత్రలైన నాయక్, ఇద్దరు అమ్మాయిలతో బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద హిట్లు అయినప్పటికీ పైన చెప్పిన సినిమాలు ఏఎల్ విజయ్తో ప్రేమ మరియు వివాహం. అమలా పాల్ కెరియర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు దర్శకుడు ఏఎల్ పాల్ విజయ్ దైవ తిరుమంగల్ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారి వివాహం 2014 జూన్లో వీరిద్దరూ ఘనంగా వివాహం చేసుకున్నారు. పెళ్లైన 2 ఏళ్లకే మనస్పర్ధాలు రావడంతో 2016లో విడిపోయారు. ఇక 2017లో అధికంగా విడాకులు తీసుకున్నారు. సినిమాలో నటించడం పట్ల విజయ్ కుటుంబ సభ్యుల నుంచి వచ్చిన అభ్యంతరాలే విడాకులకు ప్రధాన కారణమని అప్పట్లో వార్తలొచ్చాయి. అడై సినిమా వివాదం. అమలా పాల్ కెరీర్ లో అత్యంత వివాదాస్పదమైన నిర్ణయం అడై సినిమాలో నటించడం. ఈ సినిమా పోస్టర్, టీజర్ లో ఆమె వస్త్రధారణ లేకుండా కనిపించడం పెద్ద దుమారం రేపింది. కొందరు ఆమె సాహసాన్ని మెచ్చుకోగా మరికొందరు సాంప్రదాయవాదులు తీవ్ర విమర్శలు ఇచ్చారు. కథ డిమాండ్ మేరకే అలా నటించాను, ఒక నటిగా నా పని నేను చేశాను అని ఆమె చాలా ధైర్యంగా సమాధానం ఇచ్చారు. లగ్జరీ కార్స్, టాక్సీస్ వివాదం. 2017లో అమలా పాల్ ఒక ఖరీదైన మెర్సిడెస్ బెంజ్ కారును కొనుగోలు చేశారు. పన్ను కట్టలేదని ఆమె తన కారును పుదుచ్చేరిలో రిజిస్ట్రేషన్ చేయించారని కేరళ మోటార్ వాహన శాఖ ఆరోపించింది. దీనివల్ల ప్రభుత్వానికి సుమారు 20 లక్షల రూపాయల నష్టం 20 లక్షల రూపాయలు వాటిల్లినట్టు కేసు నమోదైంది. అయితే తగిన ఆధారాలు చూపడంతో ఆ తర్వాత ఆ వివాదం సద్దుమణిగింది. భవీందర్ సింగ్ తో ఫోటోల రచ్చ. విడాకుల తర్వాత కొన్నాళ్లకు సింగర్ భవీందర్ సింగ్ తో ఆమె దిగిన ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వారు పెళ్లి చేసుకున్నారని ప్రచారం కూడా జరిగింది. కానీ అమల దీనిని ఖండించారు. తన అనుమతి లేకుండా ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టినందున తనను వేధించినందుకు ఆమె భవీందర్ సింగ్ పై కోర్టులో కేసు వేశారు. రెండో వివాహం జగత్ దేశాయ్. చాలా కాలం ఒంటరిగా ఉన్న అమల తన స్నేహితుడు జగత్ దేశాయ్తో ప్రేమలో పడ్డారు. 2023 నవంబర్లో వీరిద్దరూ కేరళలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. జగత్ తనను ఎంతో సపోర్టివ్ గా ఉంటారని ఆమె అనేక సందర్భాల్లో చెప్పారు. ప్రస్తుతం వీరు ఇలై అనే బాబు ఉన్నారు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.